హలో. హలో. చెప్పండి ఎవరు? హలో. హలో. ఏం పేరు తమ్ముడు మీ పేరు? వెంకటేష్. వెంకటేష్ తమ్ముడు, విమర్శించాను మనుషుల్ని, కాదంటే చిల్లర ప్రవీణ్ విమర్శించవచ్చు. మీరు చిల్లర ప్రవీణ్ అని పెట్టవచ్చు. మీ ఇంటి పేరు ఏం పేరు? ఇంటి పేరా? కొప్పుల. తమ్ముడు ఎక్కడైనా మీడియాలో చేసిందా ఇంతకుముందు మీరు? లేదు లేదు, చేయలేదు. ఎథిక్స్ ఉంటే కొంచెం ఎథిక్స్ చూసి మాట్లాడతాం తమ్ముడు. నన్ను తిట్టు, నేను కాదంటాను. తిట్టడంలో కూడా నువ్వు ఏదైనా కామెంట్ చేస్తే, ఇప్పుడు చిలక ప్రవీణ్ 5 కోట్లు తీసుకున్నాడు, ఆ సబ్జెక్ట్ మీద నువ్వు ఏమన్నా మాట్లాడవచ్చు, బూతులు తిట్టకుండా, నన్ను కించపరచకుండా. చిల్లర అని పెట్టినందుకు నేను మాదిగ వ్యక్తిని పోయి చక్కగా చూపెడతా పోలీస్ స్టేషన్ లా. మరి నువ్వేం క్యాస్ట్? నువ్వేం క్యాస్ట్ నాకు తెలియదు. నేను అందుకే మర్యాద చేసిన ఇప్పుడు. ఎందుకంటే తెలియక ఏదో పెడతారు హెడ్డింగ్లు, కాదంటలేను. హెడ్డింగ్లు అంటే ఇప్పుడు మీడియాలో మాట్లాడేటోళ్ళు కూడా క్యాస్ట్ల గురించి మాట్లాడుకోవచ్చా అన్న? 100% మాట్లాడొచ్చు, కానీ క్యాస్ట్ మీద నువ్వు ఇన్స్టాల్ చేస్తే కేసు అవుతుంది తప్పకుండా. అదే క్యాస్ట్ మీద ఇన్స్టాల్, ఇప్పుడు నేను నీ మీద ఇన్స్టాల్ చేసిన కదా, ఇప్పుడు నేను నీ మీద మాట్లాడినా, క్యాస్ట్ గురించి మాట్లాడలే కదా. తమ్ముడు పూర్తిగా విన్నాక నువ్వు నన్ను ఏమన్నా అనొచ్చు. బ్రదర్ నేనేమంటున్నా అంటే, ఏమన్నా అంటుంటే చిలక ప్రవీణ్ మీద నువ్వు ఎన్ని విమర్శ చేసుకోవచ్చు పొలిటికల్లీ. నేను చేసింది పొలిటికల్ విమర్శ. ఇప్పుడు నేను చేసింది పొలిటికలే, నీ పర్సనల్గా ఏం చేయలే కదా. నువ్వు చిల్లర అనే ట్యాగ్ దాని మీద తమ్ము ఏదైతే పెట్టినావో దాని మీద కేసు వేసుకోవచ్చు. పక్కా నువ్వు దాన్ని మారవకపోతే ఖచ్చితంగా పంజాబ్ మాదిగ వ్యక్తి మీద చిల్లర అని పెట్టిందని కేసు పెట్టకపోతే అడుగు. ఎందుకంటే నువ్వు ఏం పని అనొచ్చు, దాంట్లో నాకు ఏ భక్తులు లేదు. కానీ నువ్వు చిల్లర అనే వాడిన చూడు. నీకు తెలుసా తమ్ముడు ఎంత తెచ్చుకున్నావు? నీకు తెలుసా? ఏంటిది తెలుసా? నీకు కనీసం తెలుసా నీకు? నీ దగ్గర ఆధారం ఉంటే నాకు పెట్టండి నా వాట్సాప్కి. నీ దగ్గర ఆధారాలు ఎవరెవరు ఎంత తెచ్చుకున్నారు ఉంటే. తమ్ముడు నువ్వు పెద్ద జర్నలిస్ట్ కాదు, నువ్వు ఏ ఛానల్ చేసినావు కాదు నీకు ఆధారాలు పంపడానికి. కానీ ఇదే వైఆర్ రంజిత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినావు నీకు తెలుసా? ఎవరు? తెలుసు. రంజిత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినావు తెలుసా? పొద్దున నా ఛానల్లో వాడు ఫోన్ చేసిన లిస్ట్ అంత వేసిన చూడు సార్. ఏది చూడు, నాకు ఫోన్ చేసి అదే నువ్వు ఫోన్ చేసినావు అంటున్నావు కదా. భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను పైసలు తీసుకోవాలని ఆయన అంటాడు, నా బొచ్చుకానికి కావాలని ఆయన అంటాడు. గట్ల కదన్నా. ఇప్పుడు మీరు నేను చెప్పేది అన్న, నువ్వు చెప్పింది నేను విన్నాగానే, నువ్వు చెప్పింది నేను విన్నా కదా ఇవ్వరాక. నేను ఏమంటున్నా, ఆయన భగవద్గీత ఇప్పుడు మల్లిగాడు వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేయమన్నా చేస్తాడు, కానీ 600 కోట్లకు ఉన్నదని సమాజానికి అంత తెలుసు. ఇంకొక హాట్ టాపిక్ చెప్తా, నువ్వు వేయగలవా? చెప్పు. ఎమ్మెల్సీ సీటు కోసం 4 కోట్ల రూపాయలు 10 ఫార్చునర్లు ఒక మంత్రి గారికి మల్లిగాడు గిఫ్ట్ గా ఇవ్వబోతుంది. అదే అన్న, ఇప్పుడు నువ్వు నేను చెప్పన్నా, ఇప్పుడు నువ్వు ఏమైనా చెప్తావు, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నా నువ్వు మాట్లాడనీకి. ఇప్పుడు మీడియా అనేది సమాజం నేను చెప్పేది అదే అన్న. ఇప్పుడు మీడియా అనేది నీ పర్సనల్ వ్యక్తిత్వం, నీదేదో వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటాను కాదు నేను మీడియా అనేది చెప్పేది. నువ్వు ప్రజలు తెలిసే మాట్లాడుతున్నా, నాకు తెలియదు. నువ్వు తెలిసి నువ్వేం మాట్లాడుతున్నావు అని నేను అంటున్నా. నువ్వు మీడియాలో పనిచేయ ముందు తెలుసుకో వార్తలు ఎట్లుంటాయి. నువ్వు మీడియాలో పనిచేసి నువ్వేం మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వు మీడియాలో పనిచేసి నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటిది? నువ్వు మాట్లాడేది అరే చెప్పండి, నువ్వు మాట్లాడినాక అంతా మాట్లాడు. కానీ నువ్వు చెప్పాను నేను వింటున్నా కదా, చెప్పు. నా క్యాస్ట్ ఎందుకు నీకు? నాకు అవసరం, నేను మాదిగ బిడ్డను. నేను కూడా దళిత బిడ్డనే అనుకో. నేను కూడా దళిత బిడ్డనే. మరి భూషిడికే సిగ్గులు ఎదురెవల కోసం, రెడ్డి కోసం నన్ను అనడానికి భూషిడికే ఎవలకు? అంటే ఇప్పుడు నువ్వు జర్నలిస్ట్ వా, లేకపోతే క్యాస్ట్ ముసుకులా, లేకపోతే ఏమన్నా ఫేక్ వార్తలు రాస్తున్నావా? నీకు నాకు ఆగును మధ్యలోకి రాకు. నీకేం కాదు, నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు వస్తారు? అరే నువ్వు మాట్లాడు, లేకపోతే పక్క పట్టు ఆయనకి మాట్లాడు. చిన్నపిల్లగా నేను అనవసరం, నాకు కోపం రాకు. నువ్వు చిల్లర అనే వాడు ఎట్లా వాడతావు? దానికి నువ్వు సంజాయి చెప్పాలి లేదా భరించాలి, రెండిట్లో ఒకటి చేయాలి. చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పన్నా. నేనేం చెప్పానయ్యా, నువ్వు చిల్లర అనే వాడు ఎందుకు వాడినావు, నేను ఏ క్యాస్ట్
క్యాస్ట్కున్న జర్నలిజానికి సంబంధం ఏముంది అని నేను అంటున్నా. ఎట్లా? భారతదేశంలో క్యాస్ట్ లేదు. ఇప్పుడు నువ్వు రాజకీయ పరంగా వ్యక్తులను విమర్శించినప్పుడు క్యాస్ట్ పరంగా సంబంధం ఏముందని నేను అంటున్నా. రాజకీయ పరంగా నువ్వు మీడియా ఛానల్ పెట్టుకొని మీకు నువ్వు ఏం చదువుకున్నావు తమ్ముడు? నేను చదువుకోలేదు, నేను 5, 6 చదువుకున్నా అంతే, ఎక్కువ చదువుకున్నావు. ఏం చదువుకోలేదే. మీడియా కావచ్చు, రాజకీయం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ప్రతి రంగంలో క్యాస్ట్ తెరబడింది. క్యాస్ట్ పోయేదాకా వస్తుంటది కాబట్టి. లేకపోతే నేను పెట్టిన కేసుకు మళ్ళీ కానీ జైలు ఎందుకు ఎత్తారు? నన్ను అవమానం చేసింది కాబట్టి నేను కేసు. సరే, ఇప్పుడు నువ్వు క్యాస్ట్ పరంగా మాట్లాడుతున్నావు కదా, మరి ఇప్పుడు ప్రవీణ్ సార్ నువ్వెందుకు అంటున్నావు? మరి నువ్వెందుకన్నావు మధ్యలో? నేనేమన్నా సబ్జెక్ట్ మీదే మాట్లాడినా, చిల్లర గిల్లర అనలే నేను. అంటే చిల్లర గిల్లర అంటే ఇప్పుడు చిల్లర అన్న పదవే నీకు పెద్ద అది అవుతుంది. నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడాలి మరి? నువ్వు నా వ్యక్తిగత క్యారెక్టర్ ని హననం చేస్తున్నావు, చిల్లర అని మళ్ళీ చెప్తున్నా. తమ్ముడు అని చెప్తున్నా. ఇంకేదైనా పెట్టుకో, ప్రవీణ్ ఫేక్ వార్తలు పెడుతున్నాను పెట్టుకో. అదే నేను ఇప్పుడు ఫేక్ వార్తలు అంటే చిల్లర వార్తలే కదా, నువ్వు అది ప్రజలకు అక్కడికి రాని వార్తలు చదువుతున్నావు అని నేను అంటున్నా. నేనేమంటున్నా, నీకు తెలియని వార్తలని చిల్లర వార్తలు అనుకోవడం నీ విజ్ఞతలు ఎంతనం. అంటే ఇప్పుడు మీరు బ్రదర్, నేను చెప్పేది నువ్వు బ్రదర్, నీతో ఎక్కువ మాట్లాడతలేను. తమ్ముళ్ళు మార్చుకుంటే మార్చుకో, లేదా 100 సెకండ్ కేసు పెట్టినాక నీకు మళ్ళీ కాల్ వస్తుంది. సరే ఓకే బ్రదర్. తమాషాలు తిరుగుతాను తమాషాలు.